ఈ దొంగ సచ్చింది ఇంకా రాపాయే, ఎట్లనో ఏమో బయటకు అని చెప్పే. బావా రాజుబావా ఎటు పోదో చెప్పావా? నీతో ముచ్చట పెట్టక బాగా రోజులు అవుతుందని రమ్మని చెప్పిన, అంతే ఎట్లేదు. ఏంది బావా అంత పక్క పడుతున్నావు? తిను బావా చికెన్ మటను. మీరు కొమట్లలాగా అట్లా ఉండకూరు బావా. నువ్వు తినేసే బావా, నీకేం కావాలంటే అది నేను అమౌంట్ పంపిస్తా. కానీ నేను ముద్దపప్పులా మంచిగానే ఉన్నా కానీ ఎందుకు నా మీద స్వెటర్ లేపుతావు అంతే. అబ్బా ముగ్గు ఏమన్నా ఉందా? అక్క చెప్పక్క, ఏమైందక్క? కోమట్ల రాజు గద్దెల మీద ఊకుండి అమ్మాయితో కనిపించిండు. నీకు తెలుసా? నాకు మొన్ననే తెలిసింది, తీయలేవు. నేను అందరి గురించి ఏం పట్టించుకుంటా, నాదే మంచిగా లేదంటే ఇంకా అందరి గురించి పట్టించుకుంటా. నీ అట్లుండే వాళ్ళకు వీళ్ళు ఎట్లున్నారు వాళ్ళు ఎట్లున్నారు అని అవసరం కదనే సంపూర్ణక్క. ఆడెటు పోతుండు ఎటు వస్తున్నాను ముచ్చట పెట్టడానికి నీకు టైంపాస్ కావాలి కానీ మాకెందుకే? మా ఇంటికాడ పని లేదా? ఏదో నీకు చెప్పుదాని అత్తే నువ్వు నాకు గడపత మాట అంటే ఏంది? చెప్పి మన మొత్తం మన పెట్టుకున్నాం టీకా పని దొంగ. ఏ పొద్దు పొద్దునే వేసుకుని వచ్చి నన్ను గిట్టబట్టే ఏది నేను మందర ఇచ్చినా లేదా? ఇంకేందిరా పుట్టరాజుగా ఎటు పోదాం చెప్పు. అవ్వతోడు అన్న నువ్వు చెప్పాలని ఎటు పోదాం చెప్పు. బోరు కొడుతుంది, పని లేపాయే పాట లేపాయే, ఇంట్లోకు తిండికి పైసలు ఎట్లా వస్తాయో ఏమో. పుట్టాజాడు శ్రీకంఠ నిన్న ఉన్నట్టున్నాడు, పోయాడు అడుగు అంత చెప్పాల ముచ్చట. శ్రీకంఠ పుట్టాజా మీ అన్న ఏం చేసిందో తెలుసా? ఏ అన్న చెప్పు, శ్రీకాంత్ అన్ననా లేకుండా రాజన్ననా? సమ్మక్క సరక్క గద్దె కాడ ఊకుండి అమ్మాయితో ముచ్చట పెడుతుండే. చెప్పు తీసుకొని కొడితే నెప్పించకుండా అన్న. అందుకే సంపూర్ణ ఊర్లంతా పేరు వీకింది. వాళ్ళని వీళ్ళని అందరిని పేరునర పెట్టుకుంటా నీ బతుకుగా వెళ్ళిపోను వేస్ట్ ఉండ పిచ్చకుండదన్న. పొదంగా ఉండ నీకేం పని లేదా? ఊరి మీద ముచ్చట్లన్నీ నీకే కావాలా? చెప్పు చిపురు అందుకు నువ్వు తప్పించకుండా దుబాయ్. నేనేదో మీకు ముచ్చట చెప్పమనస్తే అందరు కలిసి నన్నే పిలుస్తుర్రు. అటు పోతే అది తిట్టింది, ఇటు పోతే మీరు ఇద్దరు తిట్టిరు. మా అన్న గురించి నువ్వేంది చెప్పేది? మా అన్న ఎంత చేసినా కానీ మంచిగా చెప్తాడు. ఏ అమ్మాయితో నీ ముచ్చట పెట్టద్దని రూల్ ఉందా? ఏదో ముచ్చట పెడుతుంది కావచ్చు, నీకేం పోతుంది? నిన్నేమన్నా గుంజిందా లేకుంటే నేను రమ్మన్నాడా? అవునే నువ్వు చక్కగా రానేవన్నట్టు మా రాజన్న మీద పడేస్తున్నావు ఏంది? దా మరి మనం బెడ్రూమ్లోకి పోదా. కుర్చీ కొరకల పెళ్ళేస్తాం ఏమనుకుంటున్నావు నువ్వు? అందరికేమో చెప్పుకుంటూ వస్తున్నావు నువ్వు. మా రాజన్న గురించి గంత తప్పుగా చెప్తున్నాయని నీకేం తెలుసు మా అన్న గురించి? నువ్వు ఏమో అనుకుంటున్నావు? నువ్వు వెంలాడ అక్కడ ఆ సందులో పొంటి ఈ సందులో పొంటి తిరిగినప్పుడు ఓలా చెప్పినావు నువ్వు. ఇంకా అందరి మీద నిందలేస్తున్నావు నువ్వు. ఇంకా రాజన్న కొడుకులు బిడ్డ లేరా నీకు? పొగ్గొడుకున్నావు ఊకే వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఎరుతున్నావు. ఊకే నువ్వు అంత చక్కదానేవని ఊకే అన్న మీద పడి ఎరుతున్నావు. మాకు చెప్పినట్టు ఇంకోలకనే చెప్పావు ఏనా? మీకు బిడ్డలు లేరా? పొగ్గొట్టుకున్నా ఏంది కొడుకులు బిడ్డలు? అట్లా పుకారు లేపాకు. ఏదో అన్న మంచోడు అయిపాటికే మేము చెప్తున్నాం కానీ మీరు ఇట్లా చేసిరనుకో కథం నిన్ను గుంజుడవుతుంది. అనుకుంటున్నావు? మీకు ఎట్లా కనిపిస్తున్నా? నన్ను ఇద్దరు కలిసి తిరుగుతురు. మీరు గుంజీరని నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఇచ్చుకపోయా నువ్వు స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇపో. మేము నీ మీద సిడిఆర్ చూపిస్తాం ఏమనుకుంటున్నావు? నీ కాళ్ళాడ మొత్తం తెస్తే నువ్వు ఎంతమందితో వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నావు, ఫోన్ చేస్తున్నావు, అన్నీ బయటకు వెళ్తాయి. నాకు తెలియ ఏంది రూల్స్? అంటే ఉచ్చపోసుకుంటావు నువ్వు. ఇంకా నువ్వు మాకు నీతులు చెప్తావా? నీ సిడిఆర్ తీపిస్తాం స్టేషన్కి పోతావా అని చెప్తుంది. ఇంకా నువ్వే చక్కరదాని అయితే స్టేషన్కి పోతావు. నువ్వే నలుగురు గురించి ముచ్చట పెట్టేదాన్ని